ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవందశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. నమోస్తు రామాయ సులక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రహార్కమరుద్గణేభ్యః. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఆ యుద్ధకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఇక్కడ యుద్ధకాండలో విభీషణుడు లంక నుంచి వచ్చాడు యువతలకి, అంటే రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. అక్కడ లంకలో జరిగినటువంటి ఒక విశేషాలు, రావణాసురుడు మన తమ్ముడైనటువంటి విభీషణుడిని బయటికి పంపించేశాడు. ఇంకా ఏమన్నాడంటే, ఇంకెవరన్నా అయితే నేను చంపేసి ఉండేవాడిని నన్ను కూడా అన్నాడు. అప్పుడు అవమానం భరించలేక ఎందుకు ఇక్కడ ఉండటం అని తన అనుచరులు నలుగురితో పాటుగా విభీషణుడు యువతల తీరానికి వచ్చాడు. ఇక్కడ రాముడు ఉన్నటువంటి ప్రదేశానికి, అనగా సముద్రానికి, అంటే వాళ్ళకి ఉత్తర తీరం అవుతుంది. అట్లా అక్కడికి వచ్చారు. అక్కడ ఆకాశంలో నిలబడ్డాడు తన నలుగురు అనుచరులతోటి. చెప్పారు, వచ్చానంటే నేను రామ శరణు అన్నారు. అన్న తర్వాత వానరులు వీరులు వీళ్ళందరూ కూడా శత్రువు దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి తీసుకోకూడదు అని అన్నారు. కానీ హనుమ మాత్రం ఉన్నటువంటి విశేషం చెప్పాడు. చెప్పి చివరికి ఏమన్నాడంటే, మీ ఇష్టం అండి అని అన్నాడు. ఆయన మంచివాడేను, తీసుకోవచ్చు, ఇక చివరికి మీ ఇష్టం అండి అన్నాడు. ఆయన రామచంద్రమూర్తి ఒకటే మాట చెప్పాడు, ఎవరైనా సరే ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ, ఇదే మనకు రామాయణంలో విశేషమైనటువంటి శరణాగతి ఇస్తున్నది. ఈ శ్లోకమే అన్నిటికీ వస్తుంటాయి, భాగవతానికి కూడా ఇదే వస్తుంది. విష్ణువు యొక్క ఎక్కడైతే ఉంటాడో ఆ విష్ణువు సంబంధించినటువంటిది ఏమిటంటే శరణాగతి. ఈ శ్లోకము మొత్తానికి అన్వయం అవుతుంది. అటు భగవద్గీతకు కానీ, భాగవతానికి కానీ, రామాయణానికి కానీ, సమస్తమైన పురాణాలకి అన్నింటికి కూడా అన్వయం అవుతుంది. ఇది సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. నాకు నా యొక్క వ్రతం ఉన్నది. ఏమిటి నా యొక్క వ్రతం అంటే, సర్వభూతేభ్యో అభయం, సమస్తమైనటువంటి ప్రాణులు ఏవైనా సరే ఒక్కసారి ప్రపన్నాయ, నేను నీ వాడను అని శరణు వచ్చితే, ప్రాణులు అన్నాడు ఇక్కడ అర్థం, మనుషులు కాదంటాం, ప్రాణులు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసునా? దీనిలో విశేషమైనటువంటిది వెంటనే ఏం గుర్తుకొస్తుందంటే గజేంద్ర మోక్షం గుర్తుకొస్తుంది. గజేంద్రుడు ఆయన రావవే ఈశ్వర కావవే అని ఆ విధంగా ఆయన ప్రార్థించాడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానినాత్మవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. అక్కడ ఎవరన్నాడు? గజేంద్రుడు. అందుకనే ఇక్కడ సర్వభూతేభ్యో అభయం.
సమస్తమైన ప్రాణులకు అందరికీ నేను అభయం దదామి, నేను అభయం ఇస్తున్నాను, ఇది నా యొక్క ఏతద్ వ్రతం మమ. అది ఆ పరమాత్మ యొక్క వ్రతం ఏమిటో చెప్పండి అని అంటే, ఇది నా యొక్క వ్రతము, నా యొక్క దీక్ష ఇదండి, పట్టుదల అని అర్థం. అది కాబట్టి ఆ వచ్చినటువంటి వాడు ఎటువంటి వాడైనా సరే, రామ శరణు శరణు అంటే నేను వాడి యొక్క విశేషాల గురించి ఏమి ఆలోచించను. వాడు మంచివాడా చెడ్డవాడా అనే సంగతి నేను ఏమీ ఆలోచించను. రామ శరణు శరణు అంటే సరే నేను అభయం ఇచ్చేస్తాను అన్నాడు. ఇది ఇందులో ఉన్నటువంటి గొప్ప విశేషం. సరే, దాని ప్రకారంగా అభయం ఇచ్చేసేసాడు. విభీషణుడు రాముని శరణు కోరాడు. సరే అయిన తర్వాత సరే అని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత విభీషణుడు తన నలుగురు అనుచరులతోటి అప్పటిదాకా ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో నిలబడి ఉన్నాడు. ఆకాశంలో నిలబడి ఉన్నటువంటి వాడు ఒక్కసారి ఆ నలుగురితో పాటు ఒక్కసారి కిందకి దిగటమే ఆలస్యం, వెంటనే ఆ రాముని పాదముల మీద పడ్డాడు. అది రాముని పాదముల మీద పడి శరణు శరణు హరే రామ అన్నాడు. అది ఇక్కడ విభీషణుడు రామునితోటి ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడే శరణు గురించి వస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, సమస్త ధర్మములన్నీ వదిలివేసేసి నన్ను శరణు వేడితే అనే గీతలో చెప్పాడు. ఇక్కడ అదే విషయం వస్తున్నది. ఎట్లా ఏంటి చాలా మందికి అనుమానం వస్తుంది. ఏమండి ధర్మాలన్నీ ఎలా వదిలేస్తాము అనేటువంటి దానికి ఇక్కడ చెబుతున్నాడు. ఏమిటంటే ఇక్కడ విశేషం రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడు ఏమంటున్నాడంటే, రావణాసురుని యొక్క తమ్ముడును నేను, ఆయనచే అవమానింపబడ్డాను, సకల ప్రాణులకు శరణ్యుడివైన నిన్ను శరణు వేడుతున్నాను. నేను లంకాపట్టణమును మిత్రులను సంపదలను పరిత్యజించి నీ చెంతకు వచ్చి తిని. ఇది ధర్మం. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఇది అర్థం. సర్వధర్మములు పరిత్యజ అంటే నా దేశాన్ని వదిలేశా, నా ఉన్నటువంటి స్నేహితుల్ని వదిలేశా, చివరికి భార్య పిల్లలు ఉన్నటువంటి ఆ ఇండ్లు ఉంది అది వదిలేశా. మరి ఇవన్నీ వదిలేయటం అనేటువంటి ధర్మాలను వదిలేసావు కదా, దేశాన్ని వదిలేస్తున్నావు అంటే ధర్మాన్ని వదిలేస్తున్నావు అని కదా అర్థం. ఇల్లే వదిలేసావు, భార్యను వదిలేసావు, పిల్లల్ని వదిలేసావు అంటే ధర్మాలను వదిలేస్తున్నావు కదా. మరి ఇంత వచ్చింది విషయం. ఎటువంటి పరిస్థితుల్లో వదిలేసావు? ఎటువంటి పరిస్థితుల్లో వదిలేసామంటే మంచి కోసం. మంచి అంటే అర్థం ఏంటి? సత్తు. ఈయన చెప్పిందంతా సత్తును గురించి చెప్పాడు. ఎవరికి? రావణాసురుడికి. కానీ సత్తుని ఆయన పాటించలేదు. ఈయన చెప్పిందంతా. ఇక తప్పనిసరి సత్తును పట్టుకోవాలి కనుక ఆ సత్తి ఎవరన్నమాట? రామచంద్రమూర్తి. చివరికి నేను ఆ దేవుణ్ణే పట్టుకుంటాను అని అన్నాడు. అక్కడి నుంచి పెరుగుతూ ఏమన్నాడు రావణాసుడు? అసలు ఇంకొకడు ఎవడన్నా అయితే చీపాటి చంపేసే ఉండేవాడిని అని అన్నాడు. ఆ మాట దాల్పు. మరి తమ్ముడిని పట్టుకొని ఏమన్నాడు? నేను చంపేస్తాను అని అర్థం. అటువంటి 10 మందిలో ఈ విధంగా ఇంకెందుకులే ఎక్కడ ఉంటామని పెరుగుతుంటూ వచ్చేసేసాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. కాబట్టి నా రాజ్యము, నా జీవితము, నా సుఖములు నీపైనే ఆధారపడి ఉన్నాయి మొత్తం. ఇక నేను అన్ని వదిలేసేసుకొని వచ్చేసేసాను, నీవే శరణం. కాబట్టి నీవే ఏమైనా సరే, ఏదో అంటారు చూసిన, పాల ఉంచినా నీట ఉంచినా నువ్వే అని అంటారు చూశారు, అట్లా అదనమాట. అంతటా రాముడు ఆ సమయంలో రాముడు విభీషణుడి మాటలు విని ఓదార్చుతూ నెమ్మదిగా నేత్రములతో ప్రేమపూర్వకంగా చూస్తూ ఆయన ఒక మాట అడిగాడు. ఏమిటంటే, రాక్షసుల యొక్క బలాబలాలు యథార్థంగా చెప్పు, నిజం. నువ్వు రాక్షసులు కదా, పొద్దున్న లేస్తే అంతా రాక్షస బలాబలాలు ఏమిటో వాళ్ళ గురించి కాస్త చెప్పవయ్యానన్నాడు. చెప్పవాలని సరే చెప్పేస్తున్నాడు. ఈ విధంగా రాక్షసుల పేర్లు చెబుతున్నాడు, వీళ్ళ బలం గురించి చెప్పేస్తున్నాడు. దీనిలో ఒక రహస్యం ఉంది. ఇదంతా విన్న తర్వాత రామచంద్రమూర్తి ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుస్తుంది. ఏం చెబుతున్నాడంటే, విభీషణుడు రామునికి చెబుతున్నాడు ఏమిటంటే, బ్రహ్మ ఇచ్చిన వరదానము వలన రావణుడు గంధర్వుల చేత గాని రాక్షసుల చేత గాని ఎవరి చేత గాని వధించబడడు. ఒకటి, ఆయన చంపబడడు అని చెప్పాడు. ఒక మాట, ఫస్ట్ మాట చెప్పింది.
ఇకపోతే రావణునికి సోదరుడు కుంభకర్ణుడు రెండోవాడు. ఈ కుంభకర్ణుడు కూడా ఇతడు మహాపరాక్రమం కలిగినటువంటి వాడు, దేవేంద్రుణ్ణి ఎదిరించేటువంటి సమర్థత ఉన్నటువంటి వాడు అన్నటువంటి వాడు. అసలు రావణాసుడే చావడండి అని చెప్పాడు. అది ఎందుకనంటే బ్రహ్మ ఇచ్చిన వరప్రసాదం ఉందండి అని అన్నాడు. అని చెప్పిన తర్వాత ఈ మూడో విషయం వస్తున్నాడు. ప్రహస్తుడు ఉన్నాడు. ఈ ప్రహస్తుడు ఏమో సర్వసేనాపతి. ఈయన ఇతని గురించి వినియుందువు. ఇతని గురించి ప్రహస్తుని గురించి, ఇతడు కైలాస పర్వతం పైన జరిగిన సమరంలో మణిభద్రుడు అను గంధర్వుని ఓడించినాడు. ఇప్పుడు చిన్న ఒక విశేషం ఒకటి వస్తుంది, మణిభద్రుడు అనేటప్పుడు. ఈ మణిభద్రం అనేటువంటిది ఇప్పుడు కూడా కైలాసంలో ఒక పరిక్రమం ఉన్నదిట ఆ ప్రాంతం దగ్గర. అక్కడ జైనుడు ఇదంతా మనకి నిన్న మనకు రవిశంకర్ చెప్పాడు. దాని గురించి కనుక విషయం తెలుస్తుంటే అర్థమవుతుంది. అప్పటి కాలంలో ఈ యుద్ధాలు అక్కడ కూడా కైలాసంలో కూడా కైలాస పర్వతం దగ్గర అక్కడ జరిగే యుద్ధాలు అని, అక్కడ యుద్ధాలు జరిగేవి అని. అక్కడ కూడా కొంతమంది ఈ ఉంటారే ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా దేవతలు అనే పేరుతో ఉంటారు. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఇక ఇంద్రజిత్తు కవచము తొడుకొని ఇంద్రజిత్తును మాయా యుద్ధం చేయడంలో వీడు మహాప్రథముడు. మాయా యుద్ధం చేస్తాడు వీడు. కవచం తొడుక్కొని యుద్ధరంగంలో వచ్చేస్తాడు. ఏం చేస్తాడంటే అగ్నిహోత్రం చేస్తాడు. అగ్నిహోత్రం చేసి అక్కడ సిద్ధులు పొంది కనపడకుండా యుద్ధం చేస్తాడు. అంటే ఆకాశంలో నిలబడతాడు, కనపడడు. ఆకాశంలో ఏ మూలు ఉంటాడో ఏమిటో తెలుసు, వాడికి మాత్రం అందరు కలుపుతాడు. అక్కడి నుంచి బాణం వేస్తాడు. అలానే లక్ష్మణుడిని బాధించాడు. ఈ మూల నుండి బాణం వేస్తాడు, లక్ష్మణుడికి తగులుతుంది. ఆ మూల నుంచి వాడు, కానీ వాడు చిక్కటల్లా, ఇంద్రజిత్తు కనపట్టల్లా. కొట్టేయడానికి లక్ష్మణుడికి కొట్టేయడానికి కనపట్టల్లా. మాయా యుద్ధం చేయటంలో పెద్ద వీరుడు, మహావీరుడు అనమాట. అంతటి గొప్పవాడు. మాయా యుద్ధం కనపడకుండా యుద్ధం చేస్తాడు వాడు. రావణాసురుడికి మించినటువంటి వాడు అంతనమాట. అప్పుడు చివరికి లక్ష్మణ స్వామి ఇక లాభం లేదని ఎక్కువ పెట్టి ఒక్కటే మాట అన్నాడు. ఏమిటనంటే, ఇప్పుడు ప్రయోగిస్తున్నటువంటి ఈ బాణం ఏదైతే ఉన్నదో అది ఏమిటనమాట, రాముడు సత్యసంధుడైనచో ఈ బాణము ఇంద్రజిత్తు శిరస్సును వధించుగాక అని ఒక్కసారి ఆ మాట అని వదిలేసాడు. వెంటనే వాడి తలకాయ దిగింది. వాడు ఎక్కడున్నాడు, ఏ మూల ఉన్నాడో తెలియదు. ఏం చేస్తాడు చివరికి అంటే అర్థం ఏంటి, రామబాణానికి ఈ మాయలు ఇవన్నీ ఎటువంటి ఏం పనికిరాల. అదే అర్థం. అది వాడు ఎన్ని మాయలుగా చేస్తాడో చెప్పలేము. అది అటువంటి వాడు అనమాట ఆ ఇంద్రజిత్తు అని చెప్పాడు. ఇంద్రజిత్తుని గురించి చెప్పాడు. ఇకపోతే ఇంక సేనాపతులు ఇంకా ఉన్నారండి. మహోదరుడు, మహాపార్షుడు, అకంపనుడు, వీళ్ళు కూడా ఉన్నారు, మహాపరాక్రమవంతులు. ఇంకా విశేషం ఏంటంటే ఈ రాక్షసులు కామరూపులు. ఇక్కడ వానరులు ఎట్లా కామరూపులో వీళ్ళు కూడా కామరూపులు. అంటే ఏ రూపం పొందాలి అంటే ఆ రూపం పొందుతాడు. అంతేకాదు రావణాసురుడు సీతను అపహరించడానికి ఏ రూపంతో వచ్చాడు, సన్యాసి వేషంలో వచ్చాడు. వీళ్ళందరూ కూడా కామరూపులు. వీళ్ళు రక్త మాంసములు భుజించి తింటుంటారు. వీళ్ళు 10,000 కోట్ల మంది ఉన్నారంటే ఒకళ్ళ ఇద్దర రాక్షసులు అక్కడ ఉంది. లంక అంతా నిండిపోయింది. వాళ్ళ ఆహారం ఎప్పుడు మాంసం తింటమే వాటి పని. అంటే రాక్షసుడు చూసుకోండి ఎంత క్రూరంగా ఉంటారో అని అర్థం. అది అని లక్షణాలన్నీ చెప్పేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా లోకపాలురైనటువంటి అష్టదిగ్గజములు, అష్టదిక్కులో ఉన్నటువంటి ఉన్నారు కనుక, ఎవరు ఇంద్రుడు, యముడు, వరుణుడు ఒక్కొక్క దిక్కున ఉన్నారు కదా, వాళ్ళందరినీ జయించేసేస్తారండి వీళ్ళు. ఒక లెక్కలేదు కాదు వాళ్ళు. ఇంద్రుడిని ఒక జయించడం ఒక లెక్కలేదు. అటువంటి మనగాళ్ళు అంతటి యోధాను యోధులు ఉన్నారండి రాక్షసులు అన్నాడు. ఇదంతా రాముడు విన్నాడు. విభీషణుడు వచ్చినవన్నీ రాముడు బాగా అర్థం చేసుకొని సమస్తమును మనస్సును అవగాహన చేసుకొని ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు, ఇంతటి గొప్పదైనటువంటి ఉద్దేశం, అంత వీరుల యొక్క ఉద్దేశం అంతా అర్థం చేసుకొని ఆయన ఏమని అర్థం చేసుకున్నాడు అనంటే, వీళ్ళందరినీ చంపేస్తాను అని. వీడు ఎంతటి మనగాడైనా సరే చంపేస్తాడు. ఈయన విభీషణుడు చెబుతుంటే పక్కన ఎవరున్నారు, అనుభవం ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు, వీళ్ళందరూ వింటున్నారు. అబ్బో వీళ్ళు చాలా గొప్ప గొప్ప రాక్షసులు ఉన్నారే. రామచంద్రమూర్తి ఏ నిర్ణయం తీసుకున్నాడు, చంపేస్తాను వీళ్ళందరినీ అన్నాడు. ఆ విషయం ఇప్పుడు వస్తున్నది.
ఇప్పుడేంటి విభీషణ, రావణుని గురించి చెప్పిన విషయములన్నిటినీ అర్థం చేసుకున్నాను. నేను దశగ్రీవుని, వరుసగా చెబుతున్నాడు. అంటే రావణాసురుణ్ణి, ప్రహస్తుని, ఇంద్రజిత్తును సంహరించి చంపేస్తాను వాళ్ళని. నిన్ను లంకా నగరమునకు రాజుగా చేస్తాను అన్నాడు. మాట ఇచ్చేశాడు. రామచంద్రమూర్తి మాట ఇచ్చాడా ఇంక అయిపోయినట్లే. అందుకనే మనకి లోకంలో రామబాణము రామ మాట అనేటువంటి వస్తుంది. ఆయన వాక్కు రామనామం అండి, రామ వాక్ అంటే అంటారు. అంటే తిరుగులేదు, అది అర్థం. అంతటి విశేషం అనమాట. నేను రాజుని చేసేస్తాను అన్నాడు. ఇది నేను సత్యంగా చెబుతున్నాను. రావణుడు రసాతలములో ప్రవేశించిన, పాతాళంలోకి వెళ్ళినా, బ్రహ్మలోకమునకు వెళ్ళినా అతన్ని తప్పక చంపేస్తాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ పోయి దాక్కున్నా సరే చంపేస్తాను నేను. ఈయన ఏమన్నాడు? ఆయనకు బ్రహ్మవరప్రసాద్ అండి, దేవతలతో చావడు, వాళ్ళ చేతి వీళ్ళ చేతి చావడు అని చెప్పాడు కదా. కానీ ఆ వరాలు అడిగిన దానిలో ఒక్కటి మాత్రం అడగలేదు. ఎవరు? ఈ రావణాసురుడు. మానవుని చేత కూడా చావకూడదు అనే మాట అడగలేదు. అది ఇప్పుడు చిక్కాడు వాడు. ఇప్పుడు అందుకనే నారాయణుడు అంటే ఆ విష్ణుమూర్తి మానవ రూపం ధరించి వచ్చి రావణాసురుని వధించడానికి వచ్చాడు. అంటే ఏమిటనమాట, నువ్వు ఎంతటి గొప్పవాడైనా సరే ధర్మం అనేటువంటిది ఎక్కడైతే ఉన్నదో యతో ధర్మ తతో జయ. కనుక ఎవరిలో ఉన్నా సరే మానవుడు తక్కువ అనుకుంటున్నారేమో, అది కాదు. ధర్మం అక్కడ ఉన్నది కాబట్టి ఆయనే గొప్పవాడు. నువ్వు దేవతలైంది, నీకు ధర్మం లేదు కాబట్టి నువ్వు గొప్పవాడివి కాదు. ఎవరైనా సరే ధర్మం అనేటువంటి ఛత్రం కిందనే సమస్త దేవతలు ఉన్నారు, సమస్త లోకాలు ఉన్నాయి. అది కాబట్టి ధర్మస్వరూపుడైనటువంటి ఆ రాముడు అనమాట. ఆ రాముడి చేతిలో చనిపోతాడు అని, చంపేస్తానని కూడా అన్నాడు. రావణుని అతని పుత్ర మిత్ర పరివారమును చంపేసి అయోధ్యలో ప్రవేశిస్తాను, ఇది నా ముగ్గురు సోదరులపై ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. ఒట్టు పెట్టేసేసాడు. ఇంకంతే. విభీషణుడికి పరమానందం. ఇంక అయిపోయింది, ఖాళీ. ఇంక అయిపోయింది, లంక ఖాళీ అయిపోయింది. ఈ మాటతోటి లంక ఖాళీ అయిపోయింది. సరే, అయిపోయిన తర్వాత ధర్మాత్ముడైన విభీషణుడు రాముని ప్రతిజ్ఞావచనం విని శిరస్సు ఉంచి నమస్కరించి ఈ విధంగా చెబుతున్నాడు. రామ, లంకపై దండెత్తుడు, రాక్షసులను వధించుడు సహాయం చేస్తాను నేను. నా బలమును అనుసరించి శత్రువులపై నేను యుద్ధం కూడా చేస్తాను. నీ వైపు నుండి నేను రాక్షసుల మీద యుద్ధం చేస్తాడు. తర్వాత మనకి యుద్ధకాండలో వస్తుంది. వీళ్ళు ఎవరు? ఈ విభీషణుడు కూడా రాక్షసులతో యుద్ధం చేస్తాడు. ఈ వైపు ఉంటే ఈ పక్షం నుండి ఇట్లా అనమాట అని చెప్పాడు. ఆ తర్వాత విభీషణుడు రాజుగా చేసేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చూడండి. రామచంద్రమూర్తి రాముడు సంతోషంగా ఉండి విభీషణుడు ఆలింగనం చేసుకొని లక్ష్మణుడితోటి ఈ విధంగా అంటున్నాడు. లక్ష్మణ, సముద్ర జలమును తీసుకొని రమ్ము. మహాప్రాజ్ఞుడైన ఈ విభీషణుడు సముద్ర జలముతో అభిషేకించి రాక్షసరాజుగా చేయము అన్నాడు. అందుకు పక్కనే ఉంది కదా సముద్రం. సముద్ర జలాలు తీసుకురా, కలశంతో సముద్ర జలాలు తీసుకురా. ఆ శిరస్సున సముద్ర జలాల కోసం మంత్రాలు చదవండి. లంకాధిపతి అయిపోయినాడు రాజు. లంకకు రాజు ఎవరండి? విభీషణుడు, రావణాసుడు కాదు. అయిపోయింది ఇక్కడ. సంతోషించి అప్పుడు వానరులందరూ సాధు చాలా బాగుందండి అని సంతోషించి ఆ మహాత్ముడైనటువంటి రాముణ్ణి స్తుతించారు. ఎవరు? వానరులందరూ. ఇది అని చెబుతూ హనుమదాదులు విభీషణుని ప్రశ్నించుట. వీళ్ళు ఏమంటున్నారంటే, విభీషణ, మహా తేజస్సు గల వానర వీరులతో మహాసముద్రం దాటు ఎట్లు? మరి వీళ్ళందరూ ఉన్నారు, సముద్రం దాటడం ఎట్లయ్యా మరి అనేటువంటి ఏవైనా ఉపాయం ఉన్నదేమో వానర సైన్యంతో దాటడానికి చెప్పండి అని అంటే, అప్పుడు ఏమంటున్నాడు విభీషణుడు? రాముడు సముద్రుని శరణు పొందుట యుక్తము. రాముడు సముద్రుని శరణు, నేను ఎట్లయితే రాముడిని శరణు పొందానో రాముడు కూడా సముద్రాన్ని శరణు వేడమను. అయ్యా సముద్రా, నేను శరణు వేడుతున్నా, నా దారి చెప్పు అని. అందుచే ఇతడు తన బంధువైన రాముని సహాయం చేస్తాడు. పైగా చుట్టం కూడా. రాముడికి ఈ సముద్రుడు చుట్టం. ఇది కథంతా మన సుందరకాండలో వచ్చింది. అలా అనమాట. ఇది విద్వాంసుడైన విభీషణుడి వచనములు సుగ్రీవుని రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి విభీషణ వచనాలు చెప్పేసేశారు. రాముని సాగరం ఉపాసించమని చెప్పారు.
సముద్రుణ్ణి ఉపాసించవయ్యా అని చెప్పారు. ధర్మశీలుడైన రామునకు వారి మాటలు నచ్చాను. సరే మీరు చెప్పినట్టుగానే ఆ సముద్రుని ఉపాసిస్తాను అని చెప్పి విభీషణుడు వచనములు ఆనందించుతూ ఆదరిస్తూ లక్ష్మణునితో సుగ్రీవునితోనూ చిరునవ్వుతో ఇట్లు పలికాను. రాముడు అంటున్నాడు సంతోషంతో, లక్ష్మణ, విభీషణుడి ఆలోచన నాకు నచ్చినది. విభీషణుడు మంచి ఆలోచన చెప్పాడు. అట్లా మీరందరూ కూడా ఈ ఆలోచన సమర్థించండి, చాలా బాగుంది అని చెప్పి ఆయన రామచంద్రమూర్తి సరేనని దర్భల చాప వేసుకొని ఆ సముద్ర తీరాన ఆయన కూర్చొని సముద్రుని గురించి ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఇది అర్థం. వాళ్ళు చెప్పినట్టుగానమాట. ఇది ఇంతటితోటి ఇప్పటికి ఇంతవరకు వచ్చిందనమాట ఈ కథ. రాముడు సముద్రాన్ని ధ్యానం చేస్తున్నాడు, సముద్రుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం అనమాట. ఇది ఇట్లా ఉండంగా ఇదంతా కూడా దృశ్య కావ్యం అని చెప్పుకున్నాం కదా. అక్కడ లంకలో సంగతి వస్తుంది. ఇక్కడ ఆర్పాడిది ఇంతటితోటి. అంటే ఏంటి, ఈయన ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఇక్కడ, అంతే. ఇక అక్కడ ఆ పిక్చర్ చూపిస్తున్నాడు వాల్మీకి. ఏం చెబుతున్నాడంటే, లంకలో రావణుడు సుకుని దూతగా సుగ్రీవుని దగ్గర పంపుట. ఆయన దగ్గర గూఢచారులు ఉన్నారు, సిఐడిస్. ఎవరు, రావణాసుడి దగ్గర సిఐడిస్ ఉన్నారు. వాళ్ళల్లో సుకుడు అనేవాడు ఒకడున్నాడు. ఆ శకుణ్ణి ఎక్కడికి పంపి సుగ్రీవుడి దగ్గరికి దూతగా పంపించాడు. దూత అంటే అక్కడ తీసుకొచ్చిన వార్తలు తీసుకొచ్చి ఇక్కడ చెబుతాడు. వీళ్ళ అభిప్రాయం వాళ్ళకి, వాళ్ళ అభిప్రాయం వీళ్ళకి చెబుతుంటాడు. ఇది కదా దూతమే యొక్క పని, అది అనమాట. అలా ఈ విధంగా జరుగుతుంటుంది. ఇక్కడ ఈయన దూతగా వచ్చాడు. ఏం చెప్పాడంటే, శార్దూలుడు అను రాక్షసుడు రావణుని గూఢచారి. అతడు సముద్ర తీరమునకు సుగ్రీవునిచే వ్యూహములుగా నిలువడు వానర సైన్యం. శార్దూలుడు అనేటువంటి ఇంకొక గూఢచారి. వీడు పైన ఉండి మొత్తం ఆ వానరసేన ఎంత ఉంది అంత లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉన్నారట, 1000 కోట్ల మంది. వీళ్ళందరినీ చూశాడు. వానర సైన్యాన్ని అంతటి చూసి ఈయన ఏంటంటే రావణాసుడి దగ్గరికి పోయి చెప్పాడు. ఏమని చెప్పాడు, సముద్రం వలె ఉన్నదంటే వానర సేన అని చెప్పాడు. దానిలో వానరులు, భల్లూకాలు ఉన్నారు అని చెప్పాడు. రామలక్ష్మణులు ఉన్నారు, వాళ్ళు రూప సంపన్నులు, మహాతిథివంతులు అని ఈ విధంగా చెప్పారు. వాళ్ళు సీత ఉన్న స్థానంను తెలుసుకున్నారు. సీత లంకలో ఉందనే సంగతి తెలుసుకొని ఆ సముద్ర తీరానికి వచ్చారు. వానర సైన్యం అన్ని వైపులా 10 యోజనముల విశాల ఆకాశం ఆక్రమించుకున్నారు. ఆకాశం లాగా ఉందండి, కింద ఒక ఆకాశం లాగా ఉంది ఈ వానర సేన అంటున్నాడు. కాబట్టి రావణ, మీరు ఈ విషయంలో యథార్థమైన శీఘ్రమే తెలుసుకునవలెను. ఇంకనూ మరికొందరు గూఢచారులు ఉన్నారు కదా మీ దగ్గర, వాళ్ళని వెంటనే వెళ్ళి తెలుసుకునడం మంచిది అని ఈ విషయంలో భేదించుడు, సామం గాని దానం గాని భేదం గాని ప్రయోగించండి అని శార్దూలుడు అనేటువంటి గూఢచారి రావణాసురుడికి చెప్పాడు. చెప్పేటప్పుడు రావణాసురుడికి కలత చెందాడు. అబ్బో, ఇంత ఉన్నారా వీళ్ళు అని ఈ విధంగా లోపల భయపడ్డాడు. అప్పుడు భయపడి సుకుడు అనేటువంటి ఒక గూఢచారిని పిలిచాడు. ఆ సుకుడు అనే రాక్షసుణ్ణి ఆ గూఢచారిని పిలిచి ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, నీవు సుగ్రీవుని దగ్గరకు వెళ్ళు ఒక దూతగా, నేను చెప్పిన మాటలు సుగ్రీవుడికి చెప్పు, ఏంటో సంగతి తెలుస్తుంది అని దూతగా సుకుడు అనేటువంటి గూఢచారి వీడిని దూతగా పంపాడు రావణాసురుడు వానరరాజు దగ్గరికి. వచ్చాడు ఈయన, ఈ సుకుడు వచ్చాడు. మహారాజా, నీవు ఉత్తమ కుల సంజాతుడవు. ఎవరంటున్నారు ఈ మాటలు? రావణాసురుడు అంటున్న మాటలు ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు. వృక్షరథుని కుమారుడవు, నీకు యుద్ధంతో ఎందుకు పని? కనుక వానర రాజా, నీవు నాకు సోదరుని వంటి వాడవు. నీ సోదరుడు ఉన్నాడు వాలి నేను స్నేహితులము. వాలి ఎట్లో నాకు, నీవు కూడా అట్లా, నువ్వు సోదరుడు నాకు. సుగ్రీవ, నేను ధీమంతుడైన రాముని భార్యను అపహరించాను. తానే చెబుతున్నాడు, నేను దొంగతనం చేశానని చెబుతున్నాడు. రాముని భార్యను అపహరించేసేసాడు. దానితో నీకే సంబంధం? అది మీరే వానరులు, వాళ్ళేమో నరులు, నీకేం సంబంధం అసలు? నీ జోలి వచ్చానా నేను? అసలు నీ జోలి అసలు రాలేదు కదా. మాకు ఏవో తగువులు ఉన్నాయి. మా వాడైనట్టు కరుణ్ణి చంపేశాడు. మరి కరుణ్ణి చంపేస్తే నేను ఊరుకుంటానా? నేనే ప్రతిజ్ఞ చేయాలి. అందుకని ఏం చేశానంటే,
తనకి ఇష్టమైనటువంటి భార్య నేను కాజేసాను. అది మాకు గొడవలు ఉన్నాయా, మధ్యలో నువ్వెందుకు తల గుర్చుకోవటం? అందుట్లో నువ్వు నా సోదరుడు అంటున్నటువంటి వాడివి కాబట్టి నీవు తిరిగి ఇంటికి వెళ్ళిపో. ఏ మాత్రం చెబుతున్నాడు చూసుకోండి. కిటికీ నుంచి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అని రావణాసురుడు శుకుడు అనే దూత ద్వారా సుగ్రీవుడు చెబుతున్నటువంటి వచనములు ఇది. ఇంకా అంటున్నాడు, వానరులు లంకలో ప్రవేశించలేరు, దేవతలు గంధర్వులు కూడా ప్రవేశింపలేరు. మరి అటువంటిప్పుడు వానరులు ఎలా వస్తారయ్యా? ఏమిటి నీ మీ యొక్క తెలివి తక్కువతనం? ఎందుకు అనవసరమైనటువంటి పని ఇంటివు? శుకుడు పక్షి రూపం ధరించి ఈ విధంగా ఆకాశంలోకి వెంటనే వెళ్ళెను. అంటే ఏమిటనమాట? శుకుడు ఆకాశం చాలా దూరం ప్రయాణించి ఆకాశం అనేది సుగ్రీవునితో రాముడు చెప్పినందుకు చెప్పుకుంటగానే, అంటే అర్థం ఏమిటి? ఆ శుకుడు వచ్చి చెప్పేసి వెంటనే ఆకాశంలోకి ఎగిరాడు. ఎగరంగానే ఆకాశంలో నిలిచి సుగ్రీవునితో రావణుడు చెప్పినందుకు చెప్పుకుంటూ వానరులు అతని రెక్కలు ఓడబెట్టి. ఇప్పుడు ఒక విశేషం ఏమిటి? వానరులందరూ వింటున్నారుగా, వింటున్న వానరులందరూ ఏం చేశారంటే, ఏం చెబుతున్నారు? సుగ్రీవుడికి వ్యతిరేకంగా చెబుతున్నారు. నువ్వు ఇంటికి పోవయా, నీకెందుకు అని చెబుతున్నాడు. అనేటప్పుడు వీళ్ళకి వానరులు కోపం వచ్చింది. వెంటనే ఆకాశంలోకి పక్షుల్లాగా ఎగిరారు. ఒకరా ఇద్దరా, 1 డజన్ మంది ఎగిరుంటారు. వెంటనే వీడు పట్టుకున్నారు. వీడు ఏ రూపంలో వచ్చాడంటే రాక్షసుడు కదా, పక్షి రూపంలో వచ్చాడు. పక్షికి ఏముంటాయి? రెక్కలు ఉంటాయి కదా, రెక్కలు పట్టుకున్నారు. వీటి రెక్కలు పట్టుకున్నారు, ఈ పక్షి రెక్కలు పట్టుకున్నారు. ఆ రెక్కలు ఓడబెరికి, అందులో కోతులాయ, అందులో ఓడబెరికి పిడికిళ్లతో కొడుతూ ఆకాశమునకి ఎగిరి బలాత్కారముగా బంధించి భూమికి దింపిరి. పాపం ఈ వానరుల చేతిలో పడితే వీడు బతుకుతాడా? ఏమిటో అనుకున్నాడు పాపం. వానరులు అంటే ఏమిటో అనుకున్నాడు. ఎంత పని చేశారు, కిందకి దింపేశారు. ముష్టి ఘాతములతో వాళ్ళ దగ్గర ఏముంటాయి? వానరుల దగ్గర ఈ గదలు ఇవన్నీ ఏమి ఉండవు. వాళ్ళు చేతులతోటే కొట్టేస్తారు. ముష్టిఘాతములు. ఆ ముష్టిఘాతములతో కొడుతూ పీడిస్తూ రాముడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఇది రాముడి దగ్గర తీసుకొని వెళ్ళాడు. రాముడి దగ్గర తీసుకుపోయిన తర్వాత శుకుడు అంటున్నాడు, కాకుత్స, దూతలను చంపకూడదు కదా, మీకు తెలుసు కదా. చూడండి, నా రెక్కలు ఓడవీకారు. నేను రావణాసుడు దూతగా వచ్చాను, ఆయన చెప్పిన మాటలు నేను చెప్పగానే నా రెక్కలు ఓడబీగుతున్నారు. చూడు రామచంద్ర, దూతలను ఎవరైనా చంపరు కదా, వానరులను నివారించుమో. మరి వాళ్ళు నన్ను తంతున్నారు, వీళ్ళు పడేసి గుద్దుతున్నారు, కొట్టేస్తున్నారు, చస్తాను నేను. ప్రభువు అభిప్రాయం ఏ దూత యథాతథంగా విన్నవించు, నా దూతను చంపకూడదు కదా. ఆయన చెప్పిన మాటలు ఉన్నట్టుగా రికార్డు పెట్టేశాను నేను. ఇక్కడ నా సొంతం ఏం పెట్టలేదు నేను, ఆయన ఉన్నట్టునే పెట్టేసినప్పుడు వీళ్ళ కోపం వచ్చి నన్ను కొడుతున్నారయ్యా. అట్లుగాక తన అభిప్రాయం ఇచ్చే ప్రభు అభిప్రాయంగా చెప్పును, అతడు వధింపదగిన వాడు అని దుఃఖంతో పలుకుగా రాముడు. నేను వేరుగా చెబుతుంటే అనుకోవచ్చు, నేను వేరుగా చెప్పడం లేదు కదా. ఆయన ఉన్న ఏ మాటలు చెప్పాడు రావణాసురుడు, నేను అదే చెబుతున్నానయ్యా, కొత్త మాటలు ఏం చెప్పడం లేదు అని చెప్పాడు. అని చెప్పగా రాముడు అంటున్నాడు, అతన్ని కొట్టుతున్న వానరులను చూసి, సరే ఇతనిని వధించరాదు అని నివారించు. సరే, వానరులతో నా చంపవాకండి వెళ్ళి అన్నారు. రాముడు ఒక మాట అన్నాడంటే సరే ఆగిపోతాడు. ఆ మాట అన్నాడు కాబట్టి వీడు బతికాడు, లేదా చచ్చేవాడు. వీడిని చంపేస్తాడు. ఇతను వధించరాదు అని నివారించు. ఇక వానరుల నుండి భయం లేదని గ్రహించిన శుకుడు పక్షి రూపము ధరించి ఆకాశమునికి ఎగిరి నిలిచి మరలా ఈ విధంగా అంటున్నాడు. మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు. మళ్ళీ ఆకాశంలోంచి మాట్లాడుతున్నాడు. సత్వ సంపన్న మహాబల పరాక్రమ సుగ్రీవ, లోకరావణుడైన రావణునితో నీవేమి చెప్పమంటో చెప్పు, తీసుకెళ్ళి అక్కడ. నేను చెప్పాలిగా, రావణుని మాటలు ఏమున్నాయో చెప్పాను, నీ మాటలు చెప్పు. చెబితే నేను తీసుకెళ్ళి అక్కడ పోయి చెప్పేస్తాను. నేను దూతను కదా, నాదేముంది, ఉన్నట్టు చెప్పడమే అనేటప్పుడు సుగ్రీవుడు ఏమంటున్నాడు చూడండి. రావణాసురుడికి ఒక హితవు చెబుతున్నాడు. మహాబలుడు వానర శ్రేష్ఠుడైనటువంటి వానరరాజు సుగ్రీవుడు ఈ విధంగా అంటున్నాడు, రావణ, నీవు వధార్హుడవు, సంపదగినటువంటి వాడు, నిన్ను చంపేస్తాను. నీవు నా మిత్రుడవు కావు. అది నువ్వు నన్ను ఏమంటున్నావు, సోదరుడు మిత్రుడు అని అంటున్నావే, నీకు నేను మిత్రుడిని ఎట్లా అవుతానయా? నేను ఎప్పుడు మన ఇద్దరు స్నేహం ఎప్పుడైనా చేశావా? స్నేహం మా అన్నతోటి చేశావు, మా అన్న ఎప్పుడో పోయినాడు,
నీతో నేను ఎప్పుడు స్నేహం చేశానా? ఏ మాటలు చెబుతున్నావా నువ్వు? నేను నీకు మిత్రుడు కాదు, సోదరుడు కాదు, ప్రియుడు కాదు, ఏం కాదు. రామునితో విరోధం పెట్టుకున్నావు, అందువలన వాలి వలె నీవు పరివారముతో వధార్హుడవు అయిపోతావు. వాలిపోయినట్టుగానే నువ్వు కూడా పోతావు. రావణ, నేను నిన్ను సపుత్ర మిత్ర బంధువులతో సంహరించేస్తాను. మహాసైన్యంతో వచ్చి లంకలోని వారిని అందరినీ భస్మం చేస్తాను. మూఢుడా రావణ, నిన్ను ఇంద్రాది దేవతలు రక్షించిన, నీవు అదృశ్యమైన సూర్యమండలంలోనికి వెళ్ళిన, పాతాళంలో దాగి ఉన్న ఈశ్వరుని పాదపద్మలు పట్టుకున్న రాముడు నిన్ను వధించేస్తాడు. ఇందులో సందేహము లేదు. రామబాణం వస్తున్నది అంటే కాకాసుడు కథ ఒకసారి తెలుసుకో. కాకాసుడు సంగతి ఏమైందో అందరూ కూడా నమస్కారం చేశారు. నువ్వు ఎక్కడికి పోయినా దాక్కున్నావేమో, మా అన్న కుబేరుడు కదా, అక్కడ పోయి దాక్కుంటాను అని అంటే అక్కడ వదిలిపెట్టాడు. శివుడు భక్తుని కదా అని కైలాసంలో పోయి కూర్చున్నానంటే అక్కడ వదిలిపెట్టాడు. నీవు ఎక్కడికి పోయినా కానీ చంపేస్తాడయ్యా. నీవు రామబాణం వస్తూ ఉంటుంది, నువ్వేమనుకుంటావు? రాముడు అంటే ఏమో తెలియదు నీకు, ఏదో పెద్ద మానవుడు కదా, ఏం చేస్తాడులే అని అనుకుంటున్నావు. వెనకటి కథలంతా ఒకసారి చూసుకో. కరదూషణాదులు ఎట్లా చంపాడో చూసుకో, వాలిని ఎట్లా చంపాడో చూసుకో, ఆ కథ అంతా తెలుసుకో. రాముడు అంటే ఏంటో అర్థం చేసుకోబోయి అని అన్నాడు. రాముడు నిన్ను నీ తమ్ముని కుంభకర్ణుని కూడా విడువడు, చంపివేయును. నిన్ను ముల్లోకములలో రక్షించేవాడు ఎవడు లేడు. నిన్ను పిశాచాలు గాని, రాక్షసులు గాని, గంధర్వులు గాని, ఏ రాక్షసులు గాని రక్షించలేరు. నువ్వు చస్తావు అని గట్టిగా చెప్పేశాడు. అది ఈ మాటలు తీసేది చెప్పు. నువ్వు దూతగా వచ్చావు కదా, చెప్పు. ఇంకా నువ్వు చేసిన పని ఏంది తెలిసిన? వృద్ధుడైనటువంటి జటాయువు పాపం ముసలివాడు, ఆయన ధర్మం కోసం పాటుపడుతున్నాడు. నువ్వు సీతను అపహరిస్తుంటే ఆయనకి అడ్డు వచ్చాడు. వస్తే ఏం చేసావు? వాడి రెక్కలు ఎరగొట్టావు, రెక్కలు ఎరగొట్టి చంపేసేసావు. మరి నువ్వు చేసిన పని ఏంటి? అపరాధం. మరి సీతను అపహరించడం పెద్ద అపరాధం కదా అని అంటున్నాడు. అని ఇంకా అంటున్నాడు, మహాబలుడు మహాత్ముడు దేవతల చేత కూడా ఎదిరింప శక్యము కానివాడైన రాముని గురించి నీకు తెలియదు. రాముని గురించి నీకు తెలియదు. ఆయన మహాబలుడు, దేవతల చేత కూడా ఎదిరింప శక్యము కానివాడు. ఆయన కోదండరాముడు. కోదండం అంటే ధనుస్సు. ధనుస్సు పట్టుకున్నాడు అంటే శత్రువు చనిపోయినట్టే లెక్క. అది గుర్తుపెట్టుకో. అనే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మాటలు తీసుకెళ్ళి చెప్పు అని చెప్పేసేటప్పటికీ ఇతడు ఆకాశం నిలబడి నీ సైన్యం అంతయు అంచనా వేయుచున్నాడు. సరే, ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఎవరు? సుగ్రీవుడు చెబుతున్నాడు. చెబుతుంటే సుగ్రీవుడి పక్కన ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు వానరులు. వాళ్ళందరూ వింటున్నారు. పైన ఆకాశంలోనేమో శుకుడు ఉన్నాడు. వాడే వింటున్నట్టు యాక్షన్ చేస్తూ ఏం చేస్తున్నాడు తెలిసిన? సైన్యం ఎంత ఉందో లెక్క పెడుతున్నట్టు వాడు. ఈ సంగతి కింద ఉన్న వాళ్ళు గమనించారు వానరులు. ఇక వీడి పని ఉంది ఇంకా. ఇది ఇప్పుడు ఏమన్నారంటే, ఇతడు గూఢచారిగా నాకు కనబడుతున్నాడు. పైకి దూత అని చెబుతున్నాడు. దూత అంటే చంపకూడదు కదా, కానీ అసలు వీడు గూఢచారి. అసలు వాడు వీడు గూఢచారి వీడు. ఇతడు ఆకాశం నిలబడి నీ సైన్యమునంతయు అంచనా వేస్తున్నాడు. సుగ్రీవా, మొత్తం ఎంతమందినో లెక్క పెడుతున్నాడు. ఇతని వెంటనే బంధించవలను, ఇతని లంకకు తిరిగి వెళ్ళనీయరాదని నాకు తోచుతున్నది అని పలికెను. ఈ విధంగా వీళ్ళు ఎవరు? అంగదులు ఈ విధంగా పలికారు. వీళ్ళు పట్టుకున్నారు. శుకుని బంధించుట, అందరు సుగ్రీవుడు అతన్ని బంధించుడని వానరులు ఆజ్ఞగా వెంటనే పట్టుకున్నారు. పైకి ఎగిరారు వీళ్ళు, వాడిని పెట్టేశారు. శుకుని తీవ్ర పరాక్రమగల వానరులు శుకుని ఏం చేశారు? ఈ వానరులు పీడిస్తూ అతడు పెద్ద పెట్టిన రోధించుతూ మహాత్ముడైన రాముని గూర్చి ఇటు పలికెను. నా రెక్కలు బలాత్కారంగా పీకి వేస్తున్నారు, నా కళ్ళు ఓడబెరుగుతున్నారు, నా ప్రాణాలు పోతున్నాయి. నేను పుట్టిన నాటి నుండి ఇంతవరకు చేసిన పాపములు బాగా చెబుతున్నాడు వీడు. ఇక బలం ఒక రకమైనటువంటి నేర్పుతున్నాడు. చూసుకోండి, నేను ఎన్ని పాపములు చేశానో అన్ని పాపములు మీకు వస్తాయి, నన్ను చంపుతున్నారు కాబట్టి. వీడు వేసిన ప్లాన్ చూసుకోండి. ఏమంటున్నాడు? ఇప్పుడు నన్ను చంపారనుకో, నా పాపాలన్నీ మీకు వస్తాయి, నాకే చంపుకోండి. ఈ మాట అన్నాడు.
అంటే నేను పాపాత్ముడిని వాడే చెప్పుకుంటున్నాడు. నేను ఎన్ని పాపాలు చేశానో కదా అని. నన్ను అంటే అర్థం పాపాత్ముడు చంపడం, ఇది అర్థం అని చెప్పేసేప్పుడు ఇదంతా గోలగా ఉంది. శుకుడు వీడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉండేటప్పుడు రాముడు సరే వదిలేసేయండి, ఇతడు దూత, ఇతను చంపరాదా అని వానరులను వారించాడు. చంపవాకండి వాడిని, చంపవాకండి, వదిలేసేయండి. ఎందుకు ఇంత క్రితం ఒకసారి చంపవాకండి అన్నాము. ఎవడు వీడు ఈ శుకుడు. మళ్ళీ రెండోసారి కూడా వీడు ఏం చేస్తున్నాడు, వీడి యొక్క లక్షణం పోనీలా. ఏమిటి, వానరులు లెక్క పెడుతున్నాడు. దూత అనే పేరుతో వచ్చాడు కానీ గూఢచారి పనులు చేస్తున్నాడు వీడు. సరే వదిలేసండి పోనీ అన్నాడు. అంతవరకు తోటి ఆ శుకుని యొక్క చరిత్ర చెప్పేసేసి ఇంకా రాముడు ఇంకా ఆయన సముద్రంపై కోపించుట, అనగా సముద్రుడి మీద కోపించడం. ఆయన సముద్రుడి మీద ఏం జరిగింది అనేటువంటి విషయం. దర్భల చాపు జరుపుకున్నాడు, సముద్రం ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు సముద్రుని గురించి. ఆ సముద్రుని గురించి ధ్యానం చేస్తున్నాడు. ఆ సముద్రుడు ధ్యానం గురించి చేస్తున్నాడక లక్ష్మణుడితో సముద్రుని గురించి చెప్తున్నాడు. చెప్పాడు ఇదంతా. ఆ చెప్పిన తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ విశేషం రాముడు సముద్రంపై శరములదు. ఎంతసేపటికి కూడా సముద్రుడు మాత్రం రాలేదు. రాక ఏం చేశాడనంటే రామచంద్రమూర్తి సముద్రాన్ని ఇంకేసేస్తాను, నీళ్లు లేకుండా చేస్తే సరిపోతుంది. అందుకని ఆగ్నేయాస్త్రం వేస్తే సరి, మొత్తం ఈ నీళ్ళని పోతాయి. అది దానికి అదనమాట. కాబట్టి రాముడు ఏమంటున్నాడు, సముద్రంపై శరాలను ప్రయోగించుట. ఈ శరాన్ని ప్రయోగించడం అనేటువంటిది మొదలు పెట్టేశాడు. నేను ప్రళయ కాలాగ్ని వలె ఎదిరింప శక్యం కాని వాడి ఉన్నాడు. మహా కోపంతో ఆ రామచంద్రమూర్తి ఉండి ఆయన ఇప్పుడు ధనస్సు ఎక్కువ పెట్టేసేసి వజ్రాయుధం ప్రయోగించినట్లుగానే ఆ సముద్రం మీద ప్రయోగించడానికి సిద్ధమై ఉన్నాడు. ఇది అనమాట. మరి సముద్రంలో ఏమున్నాయి అని అంటే అనేకమైనటువంటి జలచరాలు ఉన్నాయి. జలచరాలు చాలా ఉన్నాయి. నీళ్లు లేకపోతే ఏమవుతాయో కానీ చచ్చిపోతాయి. నీళ్లు లేకపోతే చచ్చిపోతాయి. అంటే అర్థం ఏమిటనమాట, ఒక రకంగా పరోక్షంగా ఎన్నో ప్రాణుల్ని చంపిన వాళ్ళు అవుతారు. ఇది అనమాట. అదే అనమాట. ఇక్కడ విశేషం, ఒక విశేషం వస్తున్నది. రాముడు ఉగ్రమైన వేగం గల శరమును మహాకోపంతో మహాధనస్సునుడు లాగుతూ ఉండగా లక్ష్మణుడు శీఘ్రమే వెళ్ళి రామా వద్దు వద్దు, రామ వద్దు వద్దు, ప్రయోగించవాకు. లక్ష్మణుడు రాముణ్ణి నివారించేస్తున్నాడు. ఏమిటంటే నీకు కోపం పనికిరాదు, ఇప్పుడు ఈ సందర్భంలో ఏమిటంటే శాంతంగా ఉండాలి, నువ్వు ప్రయోగించవాకు అని చెప్పాడు. అని ఇంతటితోటి అయింది. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఈ రామాయణంలో మనకంత రామాయణం ఎక్కడైనా సరే ప్రక్షిప్తాలు అనేటువంటి ఉంటాయి. అంటే అర్థం ఏమిటనమాట, కొన్ని సందర్భాలలో ఈ కథకి అవాంతరంగా ఒక విషయం వస్తుంది, అది ప్రక్షిప్తం. ఏమిటి, లక్ష్మణుడు వచ్చి వారించాడు అని అనేటువంటి విషయం చూస్తే అసలు లక్ష్మణుడే వారించలేదు. లక్ష్మణుడు ఎట్లా వారిస్తాడు? రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఆయన కుడి భయం అయితే, నా బహిప్రాణం అయితే. అందుకని ఈ శ్లోకం కొన్ని ప్రతుల్లో ఉంది, కొన్ని ప్రతుల్లో లేదు. వాటిని ప్రక్షిప్తాలు అని అంటారు. కాబట్టి రామాయణాన్ని ఇవి ప్రక్షిప్తాలు, ఇవి అటువంటి పరిశోధన చేస్తూ ఉన్నటువంటి గ్రంథం ఉంది రామాయణం. ఆ రామాయణం రాసినటువంటి ఆయన అంటే ప్రక్షిప్తాలని చెబుతూ దాని విశేషాలు రాసినటువంటి మహాపండితుడు, మహాకవి ప్రస్తుతం ఇప్పుడు లేరు. ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మన ఉస్మానియా ప్రొఫెసర్గా చేసి లేరు ఇప్పుడు ఆయన, పోయి కూడా ఆయన ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. ఆయన పేరే పుల్లెల శ్రీరామచంద్రుడు. అది పుల్లెల శ్రీరామచంద్రుడు, మహాపండితుడు ఆయన. ఆయన చాలా పుస్తకాలు, భాష్యాలు చాలా రాశాడు, చాలా గొప్ప పుస్తకాలు రాశాడు. ఆయన రామాయణాన్ని బట్టే నేను రామాయణాన్ని కూడా ఈ అనువాదం చేశాను. అది ఆయన ఏదైతే రాశాడో, ఎక్కడ ప్రక్షిప్తాలను రాశాడో అవే విషయాలు నేను కూడా రాశాను. అందుకని ఇక్కడ లక్ష్మణుడు రాముణ్ణి నివారిస్తూ ఉన్నాడు, ప్రయోగించవాకు అని
కొన్ని రామాయణాల్లో ఉన్నది, అది ప్రక్షిప్తం అండి అని చెబుతున్నాడు. సరే, ఈ సందర్భంలో చెంపు రామాయణంలో ఒక విశేషం ఉన్నది. అదే చెంపు రామాయణం మన నా పుస్తకం ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా, 275 పేజీలో 275 పేజీలో గంగానది తన భర్త అయిన సముద్రునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించుండగా తాను కన్నీరు అను వారుణాస్త్రం ప్రయోగించినది. ఎంత ఇదిగా ఉంది, చమత్కారంగా ఉంది చూసుకోండి. చెంపు రామాయణంలో సముద్రునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తుంటేట, అప్పుడు ఏమిటి సముద్రుడు అంటే అర్థం ఏమిటంటే గంగానది తన భర్త అయిన సముద్రునిపై అంటే ఏంటి, నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. నదీనాంపతి సాగర అని, నదికి భర్త ఎవరు? సముద్రుడు అని అర్థం. అది తన భర్త అయిన సముద్రుడి మీద రామచంద్రమూర్తి బాణం ప్రయోగిస్తుంటే భార్య ఏడుస్తూ ఉన్నదిట. అందులో రామచంద్రమూర్తి బాణం ప్రయోగించాడని అంటే దానికి తిరుగులేదు. గంగానదిట, గంగాదేవిట ఏడుస్తూ ఉన్నదిట. ఏడుస్తూ ఉన్నదని అంటే కన్నీళ్లు గారుతున్నాయంటే అర్థం ఏమిటనమాట, ఈయన ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తుంటుంటే ఆమె వారుణాస్త్రం ప్రయోగిస్తున్నది. వారుణాస్త్రం అని అంటే నీళ్లు. ఏం నీళ్లు? ఆమె కన్నీళ్లే ఆ ఆగ్నేయాస్త్రాన్ని నివారిస్తాయి అని అర్థం. అది అంతేగా, అగ్నిబాణం వేస్తే నీళ్ల బాణం వేస్తాడు, ఈ విధంగా మనం చెబుతాం. అట్లా మన సినిమాల్లో చూపిస్తుంటాడు. పాముల బాణం వేస్తే గడ్డ బాణాలు వేస్తుంటాడు, ఇట్లా ఈ విధంగా సినిమాల్లో చూస్తుంటాడు. అట్లనే ఈ విధంగా చమత్కారం చెప్పాడు. అది అయితే రామబాణం తన భర్త సముద్రునిపై పడబోతున్నదని ఆకాశంగా దుఃఖించుతుండగా ఆమె కన్నీరు వారుణాస్త్రముగా అయినది. రామబాణము నుండి సముద్రుని కాపాడగలిగిన వారెవ్వరు? సోదరి ఎగుడితే గంగానదికి అవకాశం ఉన్నది. ఆమె సోదరి ఎవరు? రాముడి యొక్క సోదరి. ఆమె కన్నీరే వారుణాస్త్రమా అన్నట్లున్నది. ఆగ్నేయాస్త్రము శాంతింపజేయ శక్తి వారుణాస్త్రమునిది కదా అని ఒక చమత్కారం చూడటం. అది ఇంతకి ప్రయోగించాడా ఆగ్నేయాస్త్రం? అది ప్రయోగించలేదు. మరి ఎక్కువ పెట్టినటువంటి ఆస్త్రం ఆయన బాణం ఎక్కువ పెట్టాడా అంటే వదలాల్సిందే, ఇంకంటే మళ్ళీ రిటర్న్ తీసుకోడు ఆయన రిటర్న్ తీసుకోండేటువంటిది అసలు ఎక్కడా లేదు. మళ్ళీ ఒక అంబుల బదులు బాణం పెట్టుకోడు. మళ్ళీ అది ఎక్కువ పెట్టాడా వెళ్ళిపోవాల్సిందే అంతే. అప్పుడు సముద్రుడిని ఎక్కువ పెట్టానే మరి ఎటువైపు చేయమంటావు చెప్పు. మరి అప్పుడు సముద్రుడు ధర్మం చెబుతాడు. ఏమిటంటే ధర్మం చెప్పేటువంటిది, సముద్రంలో అనేక జలచరాలు ఉన్నాయి. నువ్వు బాణం వేసేయటం వల్ల సముద్రం ఇంకిపోతుంది, జలచరాలు చచ్చిపోతాయి. అంటే ఏమిటి? సముద్రము అంటే అర్థం ఏమిటి? ఒక ధర్మం, ఎప్పుడు నీళ్లతోటి ఉండేది అని ఒక ధర్మం. సముద్రం అంటే నీళ్లు ఉంటే సముద్రం అంటారు, కానీ నీళ్లు లేవే సముద్రం ఎందుకు అంటారు? అది ఒక ధర్మం. కాబట్టి ధర్మాన్ని నువ్వు పట్టుకునేటువంటి వాడివి కదా, నువ్వు ధర్మాత్ముడివి కదా. కాబట్టి నువ్వు ప్రయోగిస్తానని అంటున్నావు. ఇదిగో వీళ్ళందరూ చచ్చిపోతారయ్యా మరి ఏ స్వామి మరి అనేటప్పుడు సరే ఒప్పుకున్నా. సరే మరి ఎక్కువ పెట్టాను మనం ఏం చేయమంటావు చెప్పు. అది వచ్చింది. ఎక్కువ పెట్టాను ఏం చేయమంటావు అని అంటే, నాలో కొంతమంది రాక్షసులు ఉన్నారు నా నీళ్లలో అని ఆ రాక్షసుల సంగతి చెప్పి, అదిగో ఆ దిక్కున ఉన్నారు, అటు ఆ దిక్కుకు వదిలేసే ఈ బాణం అక్కడ చచ్చిపోతారు. దీనివల్ల ఏమిటంటే ఒక ఉపయోగము, ఒక ప్రయోజనం కూడా సాగుతుంది. నీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వానరు, వాళ్ళు ఈ దీని మీద సాగరం మీద వంతెన వేసేస్తారు అని వాళ్ళ పేర్లు చెప్పి, కాబట్టి నువ్వు ఆ పని చేయు అని అంటాడు. ఆ తర్వాత అతను జరుగుతుంది. ఇదంతా కూడా రేపు మనం ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగము ఇదంతా కూడా మనం రేపు అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఇక్కడ ఒక విశేషం, ఆధ్యాత్మికమైనటువంటి విశేషం కూడా వస్తుంది రామసేతు దగ్గర. ఆ విషయాలు కూడా చెప్పుకుందాం అనమాట. అది దానంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृदंगमय. ओम शांति शांति. सोम भूयात. चंद्रिका कट्टेसे కట్టేస్తాను.